మనం దేవుడి దగ్గర మాది ఒక సమర్పణ కలిగి జీవించాలన్నమాట. ఏం కలిగి జీవించాలా? సమర్పణ కలిగి. దేవుడు ఎక్కడ వాడు, దేవుడు ఎక్కడ ఉన్నవాడు అంటే యోహాను సువార్త 3:36 దేవుడు ఎక్కడ వాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు మహోన్నతుడు దేవుడు మానవ పట్ల అంత కనికరం, అంత ప్రేమ అనేది కనిపెడితే పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు, భూ సంబంధమైన సంగతులను మాట్లాడు. పరలోకము నుండి వచ్చేవాడు, అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి వినవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడనో అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాట ముద్ర వేసి ఉన్నాడు. అయిపోయింది. దేవుడు సత్యవంతుడైన మాట ముద్ర వేసి ఉన్నాడు. ఎవరు చూసిన వారి కన్న వాటిని విన్న వాటిని ఎవరు చూశారట? హల్లెలూయా. చెప్తా హల్లెలూయా. కన్న వాటిని విన్న వాటిని చూసిన పైన ఉన్నవాడట. ఎవరు పైన ఉన్నవాడు? దేవుడు పైన ఉన్నవాడు. మరి భూలోకానికి వచ్చిన వారు ఎవరు? పైనుండి దిగి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏం చూశాడట ఆయన? తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చి, ఆయన సాక్ష్యము ఎవడి భూలోకాలు అంగీకరింపలేదట. దేవుడని మీరు ఒప్పుకుంటున్నారా? దేవుని స్తోత్రం. దేవుడని మీరు నోటితో ఒప్పుకున్నారా? ఆ సత్యాన్ని మీరు ఎరిగి ఉన్నారా? ఆ సత్యం మీకు తెలుసా? దేవుడు కన్నవాడినే. చాలా మంది ఏమంటారు, పర్లోక రాజ్యం వెళ్ళి వచ్చావా, చూసావా అంటున్నారు. మరి దేవుడు ప్రభు ఏమంటాడు? నేను కన్నవాడిని విన్నవాడిని చూసాను. నేను ఎక్కడి నుంచి వచ్చానట? పైనుంచి వచ్చిన వాడిని. పైనుంచి వచ్చేవాడు, అందరికి పైన ఉన్నవాడిని, భూమి నుంచి వచ్చిన వాడిని. నేను ఆ పైన ఏమి జరిగిందో చూసి వచ్చాను. వచ్చిన కన్నవాడిని విన్నవాడిని చూశాను. మీకు నేను చెప్తున్నాను, మీరు వింటే వినండి, వినకపోతే వింటే ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో నిత్య జీవం ఉన్నది, ఆ రాజ్యంలో మరణం లేదు. మరణం లేని రాజ్యానికి వారసుడిగా ఉంటాము. వినకపోతే పెడసమని పెడితే పాతాళానికి వెళ్ళిపోతాం. అదే ఉపహార వచనంలో ఉంటుంది అన్నమాట. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే ఏం జీవం గలవాడట? కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడే ఏం జీవం గలవాడు? నిత్య జీవం గలవాడ. ఎవరైతే దేవుడిని ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడైన మీరు అంగీకరిస్తారో వాళ్ళు నిత్య జీవము గలవారట. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి ఉండును. ఏంటమ్మా ఇది? ఎంత పనిష్మెంట్ అడిగితే హల్లెలూయా. దేవుడు ఉగ్రతనే అంగీకరించకపోతే దేవుడు ఉగ్రతను చూడడు. దేవుడు అందుకే మనకు 1-2 సార్లు చెప్తున్నాను. 16వ వచనము, అదే 3వ అధ్యాయం 16వ వచనంలో మొక్కు ఉంటుంది అన్నమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందినట్లు ఆయనని మనకి అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? మనకి ఆయనని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మనకి అనుగ్రహించాడట దేవుడు. చూడండి ఎంత చాలా జాగ్రత్తగా మీరు ఎంత జాగ్రత్తగా మహోన్నతుడు దేవుడు మన మీద ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి. నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు. దేవుడి లోకముని ఎంతో ప్రేమించాడు. తన కుమారుని మన కొరకు ఇచ్చాడు. తన కుమారుని అంగీకరించిన వారు నిత్య జీవానికి వారసుడు. గతంలో మీకు చెప్పేవాళ్ళు మనకి 300
ఎవరు వెళ్ళినప్పుడు తిన్నప్పుడు మన మధ్యలో వీడు ఒకడు ఉన్నాడు. నేను ఎప్పుడో ఒకటి బయటకు తీశాడు. అది ఎవడు? నాలుగుడు ఎప్పుడు అలాగ ఆడుతూ నాలుగుని ఎప్పుడు కూడా వీళ్ళు అపార్థం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఎంతమంది ఉన్నాం, ఒకడున్నాడు ఏదైనా చేయాలి. మధ్యలో అటు ఇటు ఆడుతాడు. ఒకరోజు ఈ తాలూకా మనసు తెలుసుకుని నాలుగు అన్నాడు కదా, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అన్నది. నేను మిమ్మల్ని కాపాడుతాను. నేను కానీ నాయకుడు మాట్లాడుకోలేదు పదహారు రాయిపోతుంది పడేస్తారు కదా, పడిపోతే లేదా? మరి కాపాడుకుంటుంది ఎవరు? ఎవరు కాపాడుతుంది? పళ్ళను దేహాన్ని అంత మొత్తానికి రక్షణ ఏమై ఉన్నది? నాలుక. జనన మరణాలని నాలుక వశములో ఎక్కడ ఉన్నాయంట? నువ్వు శుభం కోరాలా, శుభం మాట్లాడాలా, మంచి మాటలే పలకాలా, చెడ్డ మాటలు పలకకూడదు, చెడ్డ పనులకి ఆశించకూడదు, చెడు చూపులకు చూడకూడదు, చెడు తలతలు దగ్గరికి రాకూడదు, మంచి మాటలు ఆడాలి. నీ నాలుక వశములో ఉన్నాయి. ఇక్కడ లోకమును దేవుడు ఎంతో ప్రేమించిన దేవుడు యెహోవా తండ్రి తన కుమారుడు మనకి వాస్తవిగా పంపించాడు. మన కుమారుని అంగీకరించిన వారుగా జీవించాలి. కుమారుని దేవుడిగా మనం ఒప్పుకోవాలట. కుమారుని దేవుడిగా మనం ఒప్పుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలట? నిత్య రాజ్యానికి. మనం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే మనం ఒప్పుకోవాలా? పైనుంచి వచ్చిన వాడు. ఈయన పైనుంచి వచ్చిన వాడు కనుక, పైన కన్నవాటిని విన్నవాటిని చూసిన వాడు కనుక మీకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మీరు ఆ రాజ్యంలో మీరు చేర్చబడతారు, ఆ రాజ్యంలో మరణం లేదు, నిత్య రాజ్యంలో నిరంతరం మరణం లేదు, జీవితాన్ని అనుభవిస్తారు. ఇంకెన్నడూ అక్కడ కన్నీళ్ళు ఉండవు, కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, శోధనలు ఉండవు, బలహీనతలు ఉండవు. ఆకలి ఉన్న రాజ్యం ఒక రాజ్యం ఉండదు, ఆ రాజ్యంలో సంతోషిస్తావు. చెప్తాం మీరు సంతోషం కావాలంటే ఆ రాజ్యాన్ని పెట్టుకోవాలి. ఆ రాజ్యం ఎదగాలంటే పైనుంచి వచ్చిన ప్రభు కన్నవాటిని విన్నవాటిని చూశాడు కనుక ఆయన్ని మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఆయన మాటకు లోబడేటట్టుగా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం దేవుడి రాజ్యానికి వారసులుగా మనం పొందుకోగలుగుతాం. మనమే అప్పుడు ఏం చేయాలా? మనం మహోన్నతుడిగా దేవుడు మనం మెచ్చుకున్న వాళ్ళగా ఉండాలని మనం ఏం చేయాలా? దేవుడి మాటకి లోబడాలి, దేవుడిని శుద్ధించాలి. దేవుడి మాటకి లోబడాలి, దేవుడిని శుద్ధించాలి. నెక్స్ట్ దేవుడిని ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలన్నమాట. దేవుని స్తోత్రం. ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలన్నమాట. వారం దేవుడి సన్నిధికి ఎందుకు వస్తామో మనం ప్రార్థన చేసుకోవడానికి, దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని శుద్ధించడానికి, దేవుడిని గణపరచడానికి, దేవుడిని మహిమపరచడానికి వారం ఇంటికాడ చేస్తే అదే పని కదా. ఎందుకు చేయట్లేదు? మీకు నా సాదృశ్యం కూడా చెప్తాను. ఇంటికాడ ఎక్కడ చేయాలి? దేవుడి పని కదా. ఎందుకు చేయట్లేదు? దేవుడు సౌలుకి దేవుడు మాట చెప్తాడు. అదంతా దీంట్లో ఒక దేశం వెళ్ళిపోయి దేశంలో ప్రాణం అనేది నేను ఉంచొద్దు అంటాడు సౌలుడు. దేవుడు ప్రాణం కలిగింది ఏం వద్దు, అన్నిటిలో చంపిస్తాను, ఆచరణ చేసి రమ్మంటాడు. గుర్తుందా మీకు? దేవుని స్తోత్రం. చదువుతారా? గుర్తుంది కదా. దేవుడు ఏం చెప్పాడు సౌలుకి? ప్రేమతో ఉన్న జీవిత ప్రతిది కూడా ఆచరణ చేసేమన్నాడు. సౌలు ఏం చేస్తాడు? దేవుడి మాట పక్కన పెట్టేసి, దేవుడి మాట పక్కన పెట్టడం కాదు, అందరినీ చంపేస్తాడు. చెప్పేసిన తర్వాత ఎద్దుల్ని కలిసి కొమ్మని దూడల్ని ఆడి తోలుకొని వస్తాడు. తోలుకొచ్చి ఏం చేస్తాడు? యెహోవా తండ్రికి బలి అర్పించడానికి తీసుకొస్తాడు. ఎవరికి? తండ్రికి బలి అవ్వడం. బలిచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడు బలిచ్చిన తర్వాత? సౌలు నా మాట ఎందుకు వెళ్ళాడు? దేవుడి మాట అదేంటంటే మీకోసమే తెచ్చాను, మీకే కదా సమర్పించాను, మీకే కదంటే నాకు సమర్పించేవాళ్ళు కదా, నాకు సమర్పించాను. నా మాట అనలేదు. మీరు అనుకుంటారు నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటాను కదా, అదే ప్రార్థన కదా, మందిరికి వెళ్ళవలసిన లేదు కదా, నేను ఎక్కడ చేసుకునే దేవుడి పనే కదా. కానీ
దేవుడు చెప్పింది ఏంటి? దేవుడికే కదా చేశాడు సౌలు. ఇక్కడే ఉన్నారా సోదరా? దేవుడు చెప్పింది దేవుడికే, దేవుడి కోసం తెచ్చిన ఎద్దులే, కలిసిన ఎద్దులు దేవుడి కోసం తెచ్చినవే. కానీ దేవుడికే సమర్పించాడు, దేవుడికే బలి అర్పించాడు. కానీ దేవుడు అంగీకరించాడా? ఎందుకు అంగీకరించాడు? చేసినామన్నాడు కదా. మరి ఆయన తెచ్చింది ఆయనకే కదా, ఈ ఇంట్లో పెట్టుకున్నది కాదు కదా, దేవుడి పనే కదా. మరి మనం కొన్ని సందర్భాల్లో దేవుడు మందిరానికి రాకుండా ఎక్కడో ప్రార్థన చేసుకుని, ఇంటికాడ ప్రార్థన చేసుకుని, లేకపోతే ఎక్కడెక్కడ ప్రార్థన చేసుకుని, అది దేవుడి పనే కదా. మందిరాన్ని విడిచిపెట్టి మరి చేస్తుంటే ఇది దేవుడికి అంగీకారమేనా? దేవుడికి ఇష్టమేనా? ఏంటమ్మా? అమాలేకీయుల రాజైన అగగను ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎట్లలోను రొప్పిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచివాడిని నిర్మూలన చేయక మంచివాడిని తెచ్చుకున్నాడు. కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసి సమూయేలు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, పౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి దేవుడు మాటకే అనుసరింపక వెనుక తీసి కనుకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు మనం చేసిన పనులకి ఎవరు పశ్చాత్తాపడతారు? దేవుడు. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ వేల కొరకు చెప్తుంది, దేవుడు సన్నిధి విడిచిపెట్టదు. శుక్రవారం ప్రార్థన అంటే శుక్రవారం నిబంధన కలిగి ఉన్న శుక్రవారం ప్రార్థన రావాలి. ఏదో తప్పదు, ఏదో కార్యం అది ముఖ్యమైనది అనుకుంటే వెళ్ళచ్చు.